హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన రౌండ్ ద వరల్డ్ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. రౌండ్ ద వరల్డ్ ట్రిప్ అంటే ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ అక్కడే ముగుస్తుంది. నా ట్రిప్ మెల్బోర్న్ నుంచి బయలుదేరింది, వయా సింగపూర్ మీదుగా జపాన్ వెళ్ళింది. సింగపూర్లో 6 hours లేవ్ ఓవర్ ఉంది, కానీ అక్కడ స్టాప్గా ఆడితే వాడేం కౌంట్ చేయలేదు. అక్కడి నుంచి 6 hours తర్వాత జపాన్ తీసుకెళ్ళాడు. టోక్యో నా మొదటి స్టాప్. చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కూడా. ఇది కేవలం సింగిల్గా కాదు, ఫ్యామిలీగా కూడా విజిట్ చేయగలిగిన కంట్రీ. ఫుడ్ బాగుంది, ఇమిగ్రేషన్ బాగుంది, చాలా రెస్పెక్టబుల్గా ఉంది. జపాన్లో నేను చూడాలనుకునే అన్నీ చూశాను. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారి యాషెస్ ఉన్న రింకోజీ టెంపుల్ చూశాను. నా రెండో స్టాప్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏమీ చూడలేదు, జస్ట్ 1 day మాత్రం గ్యాప్ తీసుకున్నాను. నా మూడో స్టాప్ న్యూయార్క్లో 10 days గ్యాప్ తీసుకున్నాను. 10 daysలో అమెరికాలో మనం చూడాలనుకున్న కొన్ని చూసి మళ్ళీ న్యూయార్క్ వచ్చి ఫ్లైట్ ఎక్కాలి. త్రీ డేస్ న్యూయార్క్ చూసాము. న్యూయార్క్ తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి వాషింగ్టన్ డీసీ వచ్చాము. మా ఫ్రెండ్ యాక్చువల్గా వాషింగ్టన్ డీసీలోనే ఉంటాడు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి హై స్కూల్లో చదువుకున్నాం. వాషింగ్టన్ నుండి బఫెలో వెళ్ళాను. మనం నయాగరా ఫాల్స్ చూడాలంటే ఇక్కడికి వెళ్ళాలి. నయాగరా ఫాల్స్ చూశాను. బ్యాక్ టు వాషింగ్టన్ వచ్చాను, న్యూయార్క్ వచ్చాను. న్యూయార్క్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వచ్చాను. ఇక్కడ నుంచి లండన్ వచ్చాను. లండన్లో ఉన్న వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ని కలుద్దామని లండన్ వచ్చాను. లండన్లో 3 days ఉన్నాను. లండన్ నుంచి రోమ్ వచ్చాను. రోము నా 5th స్టాప్గా తీసుకోవచ్చు. రోమ్ నుండి మళ్ళీ సింగపూర్ వచ్చాను. సింగపూర్ నా 6th స్టాప్. సింగపూర్లో ఒక 4 days లేవ్ ఓవర్ తీసుకున్నాను. సింగపూర్లో లేవ్ ఓవర్ తీసుకున్న 4 daysలో ఇండియా వచ్చి పేరెంట్స్తో ఒక 4 days స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు సింగపూర్ వచ్చాను. సింగపూర్ నుండి బ్యాక్ టు మెల్బర్న్. దీంతో నా రౌండ్ ద వరల్డ్ ట్రిప్ అయిపోయింది. రౌండ్ ద వరల్డ్ ట్రిప్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఒక టికెట్ మీద ఒకేసారి 5-6 దేశాలు చూడొచ్చు. దీనికోసం మనం ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుంటే ఏ దేశాల్లో అయినా వీసాలు తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఏదన్నా ఉన్నా దాన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక టికెట్లోనే అన్ని దేశాలు చూడొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. దీంతో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే, మనం డిఫరెంట్ టైం జోన్లో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాం. దానివల్ల మనకి నిద్ర అనేది కరెక్ట్గా ఉండదు, హెల్త్ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసుకుంటే చాలు, మనకి హ్యాపీగా రౌండ్ ద వరల్డ్ చేయొచ్చు. ఒక టికెట్లో ఒక కనీసం 3 నుంచి ఒక 5-6 దేశాలు చూడొచ్చు. ఇది బాగుంది, నాకైతే బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.